సరదాగా కూడా తీసుకొస్తాను. టాపిక్ని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మై నేమ్ ఈజ్ అనిల్. నేను రైల్వే జాబ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం వీక్లీ వన్ స్కూల్ ఆర్ కాలేజీకి వెళ్తాను. ఇట్లా మోటివేషనల్ స్పీచ్ ఇస్తాను. ఇలా ఇవ్వడానికి కారణం, నేను ప్రతి స్కూల్కి వెళ్ళడానికి కారణం, భగవంతుడు నాకు చాలా ఇచ్చాడు. అవన్నీ వస్తూ ఉంది. వాటి గురించి చెప్పడానికి నాకు ఒక రోజు కూడా సరిపోదు. కేవలం అందుకోసమే నేను కూడా ఏదో ఒకటి ఇవ్వడానికే వచ్చా ఇక్కడ మీ కాడికి. సింపుల్. ఒక మాట చెప్తున్నా, కావాలంటే ఎవరైనా రాసుకోండి. ఎవరైనా ఎనీబడి. ఇప్పుడు ఉదయం నుంచి ఇక్కడ సార్లు మేడం వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పర్ మంత్ శాలరీ ఎంత వస్తుందో అన్నీ యాడ్ చేయండి. వీళ్ళు పొందే ప్రతి గౌరవాన్ని యాడ్ చేయండి. ఇంతకీ డబలు ఆఫ్టర్ 10 years తర్వాత ఆ చివరి నుండి ఈ చివరి ప్రతి ఒక్కరికి వస్తాయి. నేను చెప్పినట్టు చేస్తే ఓన్లీ ఫర్ వన్ విటమిన్. నేను ఒకే ఒక విటమిన్ గురించి చెప్తాను. అదొక్కడే వాడితే ఇప్పుడు శాలరీ తీసుకున్న అన్ని కలిపితే వాడికి వచ్చే డబల్ మీ అందరికి వస్తుంది. దానితో మీ మార్కులకు సంబంధం లేదు. ఒకరికి 60 రావచ్చు, ఒకరికి 70 రావచ్చు, ఒకరు బాగా చదవచ్చు, ఒకరు గుర్తుండవచ్చు, ఒకరు గుర్తుండకపోవచ్చు. అది వాళ్ళ శక్తి సామర్థ్యం మీద ఆధారపడి. కానీ మీకు మీ సాధనలన్నీ టెక్నిక్స్ చెప్పారు, వాటన్ని యూజ్ చేసి ఆల్మోస్ట్ మొత్తం పాస్ అవుతారు. నో డౌట్ అబౌట్ దట్. అది మాత్రం కన్ఫర్మ్. కానీ మీకు తెలిసే ఉంటుంది, బాగా చదివిన వాళ్ళు కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు. నార్మల్గా చదివిన వాళ్ళు కూడా హెవీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా, ఆఫ్టర్ 10 years ఎగ్జాక్ట్లీ మీరు అనుభవించే సంపదలు, శ్రీ సంపదలు, ఐశ్వర్యానికి, గౌరవానికి అంతుండదు. గ్యారంటీగా ఉండదు. దానికి మీ చదువుతో సంబంధం లేదు. మీరు చదవాలి. జస్ట్ ఒక ఎంట్రీ మాత్రమే. నేను చెప్పేది ఒకే ఒక పాయింట్. దాన్ని ఒక్కటే మీరు 10 years తర్వాత నన్ను అడగచ్చు. అందరికి ఈజీ అయ్యేది, అందరికి తెలిసిందే. కొంతమంది తెలిసి ఇక్కడ నేను ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నానో దాన్ని ఉపయోగించుకొని నేను మీ అందరికన్నా చాలా నార్మల్ స్టూడెంట్. పెద్దగా చదివేవాడిని కాదు. అన్ని పాస్ మార్కులతో పాస్ అయ్యాను. 10th ఎప్పుడు డిగ్రీ కూడా కొంచెం సబ్జెక్ట్ ఉండేది, మళ్ళీ పాస్ అయ్యాను. ఇబ్బంది లేదు. అయినా నేను మీ ముందు నిలబడి చెప్పగలుగుతాను. ఇది కేవలం బాగా చదివితే వస్తుంది అనుకోవద్దు. ఇది వ్యాపారం చేయండి, బిజినెస్ చేయండి, ఆ జాబ్ చేయండి, బట్ సక్సెస్ అవ్వాలి. మన సమాజంలో వెరీ సక్సెస్ఫుల్గా ఉండాలి, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి. దానికి కావాల్సింది మీ యొక్క శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు కేవలం 10%. మీకున్న టాలెంట్ కానీ శక్తి సామర్థ్యాలు ఏదో ఒక 10% మాత్రం ఉపయోగపడతాయి మనం సక్సెస్ అవ్వడానికి. మిగిలిన 90% మీకు ఒక సిచ్యువేషన్, ఏదైనా ఒక సందర్భం, ఏదైనా ఒక ఇబ్బంది జరిగినప్పుడు దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు, దాన్ని ఎలా మీరు తీసుకుంటున్నారు అనే దాని మీద మిగతా 90% ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఒక ప్రాబ్లం ఎదురైంది, ఒక సమస్య ఎదురైంది, అది 10%. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అనే దాని మీద మిగతా 90% జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ నేను అనుభవించింది, నా జీవితంలో నేను అనుభవించింది చెప్తున్నా. పుస్తకాల్లో చదివి కొన్ని ఉండొచ్చు, పూర్తిగా నేను అనుభవించిందే చెప్తున్నా. వాళ్ళలో నేను దీన్ని ఉపయోగించి నా బిడ్డకు మాటలు రాకపోయినా మాటలు వచ్చేటట్టు చేశాను. పెళ్లిగానే వాళ్ళకి పెళ్లి అయ్యేటట్టు సహకరించాను. పిల్లలు పుట్టిన పిల్లలు పుట్టే వాళ్ళకి సహకరించాము. కేవలం ఈ విటమిన్. ప్రతి ఉద్యోగాలలో ఉద్యోగం వచ్చింది కేవలం దీనివల్లే. దాంతో చదువు నార్మలే. మీరు మీ చదువు మీరు చదువుకోండి. దాన్ని చేయాల్సింది ఒకటే ఒకటి, ఆ విటమిన్ జి. మీకు విటమిన్ ఏ తెలుసు, విటమిన్ డి తెలుసు, విటమిన్ బి తెలుసు, విటమిన్ సి తెలుసు, విటమిన్ కే తెలుసు. మీ అందరికీ తెలియదు విటమిన్ జి. జి ఫర్ గోల్. గోల్ కానే కాదు. ప్రపంచం మొత్తం మీద అత్యున్నతమైన స్థానం మీద ఉందంటే ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అనేది తీసుకోండి. ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్స్ తో చాలా మందితో మాట్లాడుకుంటారు, సైలెంట్ కనుక్కోండి ఎలా సక్సెస్ అయ్యారంటే వాళ్ళు నా ఫోకస్ వాళ్ళనే కాదు. ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్, దానే కృతజ్ఞత భావం అంటారు. థ్యాంక్స్ గివింగ్ నేచర్, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ థ్యాంక్ఫుల్. మీరు గ్రాటిట్యూడ్ గా ఉండడానికి మార్పులు అవసరమా, తెలివితేటలు అవసరమా? చెప్పండి. జస్ట్ మైండ్ పెట్టి మీకు భగవంతుడు ఇచ్చిన దానికి ఎంత వీలైతే అంత వీలైనంత వరకు కృతజ్ఞతగా ఉండండి. కృతజ్ఞతకి ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ రావు అంబేద్కర్ గారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తెలుసు
చదువు చెప్పిన గురువు గారి పేరు. ఆయన వల్లే సార్ ఇట్లా, ఆ సార్ వల్లే, ఆ రాజ్యాంగం వల్లే, రాయడం వల్ల మనందరంతా స్వేచ్ఛగా ఇక్కడ ఉండగలుగుతున్నాం, రిజర్వేషన్ తీసుకోగలుగుతున్నాం, బాగా చదువుకోగలుగుతున్నాం. వారు గురువు గారు అడిగారు, నువ్వు పెద్ద అయినాక నన్ను గుర్తు పెట్టుకుంటావా అని అడిగారు. ఆయన చెప్పిన సమాధానం తెలుసా? లేదు సార్, గుర్తు పెట్టుకోను, మా పేరు వెనకాల అంబేద్కర్ అని పెట్టుకుంటాను అన్నాడు. దాన్నే గ్రాటిట్యూడ్ అంటారు. ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు జీవితంలో మర్చిపోకూడదు. కేవలం అంబేద్కర్ అనే ఒక గురువు వల్లే అంబేద్కర్ గారు సక్సెస్ అయ్యారు. బాగా చదువుకున్నారు. ఏదో క్లాస్ రూమ్ ఏదో ఒక మౌనం ఉంటే అందరూ దూరంగా పెడితే ఆ గురువు మాత్రమే దగ్గర తీసి చారదీసి చేయడం వల్ల అందరికన్నా క్లాస్ లో టాపర్ అయ్యి బాగా చదివి ఒక రాజ్యాంగ నిర్మాత అయ్యారు. కేవలం తన గురువు మీద కృతజ్ఞత భావం వల్ల మాత్రమే పేరు యాడ్ చేసుకున్నారు. చాలా మంది తల్లిదండ్రుల పేరు పెట్టుకుంటారు, తల్లి పేరు పెట్టుకుంటారు. మీరు చూసే ఉంటారు సినిమాల్లో, సోషల్లో గౌతమ పుత్ర శాతకర్ణి ఉంటది. అది ఓరకం పెట్టుకోవాలా, వాళ్ళు వాస్తు కోసం పెట్టుకోవాలా. కేవలం గ్రాటిట్యూడ్ కారణంగానే పెట్టుకున్నారు. ఆయన మీద కృతజ్ఞత భావం ఏంటి ఎప్పుడు మర్చిపోతామో తెలియకుండా ప్రతి క్షణం కృతజ్ఞత కలిగి ఉండడానికే బిఆర్ అంబేద్కర్ రావు గారు ఆ పేరు పెట్టుకున్నారు. ఇక్కడ మీరు కూర్చోడానికి ఎంత వర్క్ జరిగిందో మీకు తెలుసో లేదో, ఇక్కడ చాలా వర్క్ జరిగింది. మనం అందరం వచ్చి ప్రశాంతం కూర్చున్నాం. ఆర్గనైజర్స్ అయితేనేమి, అరుణా మేడం గారు అయితేనేమి చాలా వర్క్ జరిగింది. ఒక నెల ముందు నుంచి వర్క్ జరుగుతుంది. మనం చాలా పీస్ఫుల్ గా, చాలా హ్యాపీగా అందరం కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. వారందరికీ కృతజ్ఞతగా ఉంటారు. గ్రాటిట్యూడ్ ఎవ్రీథింగ్. అసలు మనం మనిషిగా పుట్టినందుకే బాగా కృతజ్ఞతగా ఉండాలి. మనకి 3 పూట్ల తిన్నందుకు, తినడానికి తిండి దొరికినందుకు చాలా కృతజ్ఞతగా ఉండాలి. మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఈ కృతజ్ఞత ఈ ఎగ్జామ్స్ కన్నా ఉపయోగపడవచ్చు. నాకు మీకు చెప్పే లిస్టు ఉద్యోగానికి ఉద్యోగం తెప్పించాము. అన్ని సక్సెస్ అయినప్పుడు మీ ఎగ్జామ్ రాయడం, పాస్ అవ్వడం పెద్ద మ్యాటర్. అంత పెద్ద ప్రాబ్లమ్సే సాల్వ్ చేశారు, వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. ఈ ఎగ్జామ్ రాయడం, పాస్ అవ్వడం, అందరూ పాస్ అవుతారు, నో మోర్ డౌట్. నేను ఆ ఉద్యోగం వచ్చిందంటే నేను పెద్దగా వేరేలో కూడా కష్టపడాలని నేను చెప్పను. నేను ఒక ఇన్స్టిట్యూట్కి పోయాను, వాళ్ళు చెప్పింది రాసుకుంటా చదువుకున్నాను. ఎటువంటి గైడ్స్, ఎటువంటి టెక్స్ట్ బుక్స్ కొనేవి, అదే కనుక పుస్తకాలు ఏమేమి చదవాలా. ఇన్స్టిట్యూట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ ఒక మాట చెప్పాడు, నేను చెప్పినట్టు చదివినా మీకు ఉద్యోగం వస్తాను. ఎక్కువ బుక్స్ కొనడానికి డబ్బులు లేదు. ప్రతి వారము లేదా 2 రోజులకు ఒకసారి ఎగ్జామ్స్ పెడతారు. మీ స్కూల్లో కూడా పెడుతుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఎగ్జామ్ పెడుతుంటారు. ప్రతి 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఎగ్జామ్స్ పెడుతుంటారు. నేను ఏ బుక్స్ చదవకుండా ఒక ఎగ్జామ్ పెడతాను కదా, క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ దాచి పెట్టేవారు. ప్రతిరోజు 2-3 దాచిపెట్టి ఒక 60-30 క్వశ్చన్ పేపర్ అయ్యి రోజు వాటిని చదివేవాడిని. చదివింది మళ్ళీ చదివేవాడు. చదివితే నేను ఎగ్జామ్ రాస్తే ఆ క్వశ్చన్లో 60 క్వశ్చన్ పేపర్ ఉన్నాయి కదా, మోడల్ పేపర్, వాటిల్లో వచ్చింది ఈజీగా ఉద్యోగం వచ్చింది. ఈ బోర్డు కష్టపడాలని చెప్పను, చదివిందే మళ్ళీ చదివాను. 100 క్వశ్చన్లు 100 సార్లు చదివాకన్నా ఒక క్వశ్చన్ 100 సార్లు చదవండి. నేను జీవితంలో మర్చిపోతాను. ఆ క్వశ్చన్ ఎక్కడ తిప్పించి మళ్ళీ ఇచ్చినా మీరు రాస్తారు. పాస్ అవడం అనేది డెడ్ ఈజీ నానా. సమస్యను ఎదుర్కోవడం, ఒకరికి కృతజ్ఞత ఉండడమే కష్టం జనాలకి. కొంతమందికి ఆ పదం కూడా తెలియదు. నా బాధ అదే. కృతజ్ఞతగా ఉండడం, థ్యాంక్స్ గా చెప్పడం, ఏదో థ్యాంక్స్ అంటే మామూలుగా చెప్పడం కాదు, అదే ఒక ఎమోషన్ లో రావాలి. అదొక పదం కానే కాదు. ఒకరు మనకి సహాయం చేసినప్పుడు మన ఫేస్లో, వాళ్ళకి చెప్పేటప్పుడు మన ఫేస్ అది కనపడాలి. నిజంగా మీరు నాకు సహాయం చేయబట్టే నేను ఈ రోజు మీ ముందే నాకు నిలబడ్డానని వాళ్ళకి తెలియాలి. ఏదో థ్యాంక్స్ అని కళ్ళు కింద పెట్టి, తల కింద పెట్టి అన్ని ఒకసారి చెప్తారు, ఉపయోగం లేదు. మనకి ఒక చదువు చెప్పిన గురువులైనా సరే, నేను ఈ రోజు మీ ముందు నిలబడ్డానంటే కేవలం ఒకటే లేదు సార్, అన్కండిషనల్ గా నా తల్లిదండ్రులు ఎప్పుడు గౌరవిస్తా. ఎప్పుడైతే నా పరిస్థితులన్నీ తెగబడి అని ఏ విచారణ ఉన్నప్పుడు నేను గౌరవించడం మొదలు పెట్టాను. ప్రతి ఒక్కరిని, టీచర్స్ ని, పేరెంట్స్ ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ని అన్కండిషనల్ గా గౌరవించాలి. ఇక్కడ పేరెంట్స్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ మోటివేషన్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అదే స్కూల్ నుంచి తిరుగుతున్నప్పుడు ఆ ప్రదీప్ సార్ పరిచయం అయ్యారు. అనుకోకుండా సార్ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఏదో రోజు మాట్లాడేదో సందర్భం పోయి చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉంటారు, మీకు ఉంటారు, నాకు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు బయటకు వచ్చినాక మా అమ్మ చదివేది ఏదో నెగిటివ్గా మాట్లాడతారు. నిజంగా నేను చాలా
ఆ రూమ్ లో ఒక పక్క బుక్స్ ఉంటాయి, సారీ మోటివేషనల్ పుస్తకాలు, మీకు చదువు చెప్పాల్సిన పుస్తకాలు అవన్నీ ఒక పక్కన ఉంటాయి. సార్ అమ్మగారు ఒక పక్కన ఉంటారు, మధ్యలో సార్ కుర్చీ ఉంటుంది, అమ్మగారు పక్కన ఫ్రూట్స్ వాల్నట్స్ ఇవన్నీ ఉంటాయి. తింటూ మేడం అమ్మగారితో మాట్లాడుతూ ఆ బుక్స్ చదువుకుంటూ అసలు అంత మించిన ప్రపంచం ఉంటుందా? ఒక పక్క బుక్స్, ప్రపంచంలో అత్యంత విలువైన ఏమంటే అవి ఓబీ బుక్స్. ఆ బుక్స్ తో సమానంగా పక్కన అమ్మ ఉంది. తల్లిని అంత బాగా చూసుకున్నాడు కాబట్టి సార్ ఉద్యోగం వచ్చింది. సార్ ఉద్యోగం వచ్చాక తల్లిని చూసుకోవడం కాదు, మన తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకున్నామనే దాని మీద మనకు ఉద్యోగం కానీ, డబ్బులు కానీ, గౌరవం కానీ, కీర్తి కానీ ఏదైనా దాని మీద ఆధారపడుతుంది. ఆరోగ్యం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జన్మనిచ్చిన తల్లి అన్కండిషనల్ గా నాకు చదివి లేదు, నాకు మంచి కాలేజీలో వేయలేదు ఇట్లాంటి కథలు చెప్పకూడదు. నాకు 10 ఇచ్చింది, నాకు 5 ఇచ్చింది ఇట్లాంటి కథలు అనవసరం. వాళ్ళు చదువుకున్నా చదువుకోపోయినా, కూలి పని చేసినా, మిమ్మల్ని తిట్టినా కొట్టినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా సంబంధం లేదు. మనం అన్కండిషనల్ గా గౌరవించాలి. నేనంటే గౌరవించడం మొదలు పెట్టినప్పటి నుంచే నా జీవితం పూర్తిగా మారింది. హార్ట్ఫుల్ చెప్తున్నా, చాలా ఎమోషనల్ చెప్తున్నా. మీరు దాన్ని ఆచరించి చాలా ఈజీ. ఒకరు గౌరవించడం పెద్ద కష్టమా? చెప్పండి నాన్న, దానికైనా ఖర్చు పెట్టాలా? దానికైనా మీరు ఉదయించాలంటే పని చేయాలా? మన అమ్మోళ్ళు 60 సంవత్సరాలు ఉన్న నాన్నమ్మలు తాతలు వీళ్ళు ఉదయాన్నే ఆటోలో వెళ్తున్నారు పనులకి, కూరగాయలు కోయడానికో మిరపకాయలకో. గమనిస్తున్నారో లేదు? అది మంచులో మన ఇంట్లో కూర్చొని 4 కోట్ల మధ్య ఒక దుప్పడ కప్పుకొని సల్లేకుండా బుక్ చదువుకోవడానికి సచ్చి బుక్ అవుతాడు. ఒక ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద బుక్ కొట్టుకొని హ్యాపీగా చదవచ్చు. ప్రపంచంలో అత్యంత ఈజీ అయిన పని ఏంటంటే బుక్ చదవడం, రాయడం. బుక్స్ చదివేటప్పుడు నా ఆనందం ఎక్కడా రాదు, రాసేటప్పుడు నా ఆనందం ఎక్కడా రాదు, కానీ మీకు చాలా కష్టంగా ఉంటుంది. అదే ఒక లవ్ లెటర్ రాయమని చెప్పండి, ఎంత ఆనందంగా రాస్తారు, అవునా కదా? అదే చాలా ఆనందంగా రాస్తారు, చాలా నవ్వుకుంటారు, ఎక్కువ నవ్వుతుంటారు. అదే ఒక సోషల్ చదవాలంటే కింద మీద పడతారు. అదే ఒక అమ్మాయి రాసి లవ్ లెటర్ చదవాలంటే చాలా ఆనందంగా చదువుతారు. ఇక్కడ కంటే పదాలు అక్షరాలు అన్నీ అవే. మనం ఎంత ఇంట్రెస్ట్ పెడతామో, ఎంత ఆసక్తి చూపిస్తామో అంత ఎక్కువగా మన నైపుణ్యాన్ని, మన టాలెంట్ బయటకు వస్తుంది. మనం ఇంట్రెస్ట్ పెట్టే దాని మీదే ఉంటుంది మన సక్సెస్. అందరూ అనుకుంటారు సక్సెస్ అవ్వాలంటే వేరే లెవెల్లో కష్టపడాలి. ఏమి ఎక్కడా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మైండ్ పెట్టి గ్రాటిట్యూడ్గా ఉండాలి. గ్రాటిట్యూడ్ ఫస్ట్ పేరెంట్స్, తర్వాత టీచర్స్. రీసెంట్ గా మేము గెట్ టుగెదర్ ప్లాన్ అరేంజ్ చేశాను, మొత్తం ఆర్గనైజ్ చేశాను. స్టేజ్ మీద 20 మంది టీచర్లు ఉన్నారు. వాళ్ళందరూ నేను చదువుకునేటప్పుడు తిట్టాను, అంత ఎదురు తిరిగి మాట్లాడాను. అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేశాను. మనం ఎవరైనా తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు మనం తెలియని వస్తూ, కానీ తెలిసిన తర్వాత క్షమించమని అడిగితే మొత్తం కొట్టుకోవాలి. మనం పరిపూర్ణంగా తయారవుతాం. హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు క్షమించమని అడగాలి. మనకి సాయం చేసిన కృతజ్ఞత చెప్పాలి. ఈ 2 సార్లు ప్రపంచాన్ని ఏలొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు. అత్యంత ఆరోగ్యంగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం. డబ్బు అదే వస్తుంది. నేను రైల్వే ఉద్యోగం చేస్తున్నాను, నాకు 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. డబ్బులు వస్తానే ఉంటాయి, అవే వస్తాయి. ఎట్ట వస్తాయో తెలియదు, మనకి తెలియకుండా మన పని మనం చేసుకుంటూ పోతాం అంతే. ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరి మీద కంప్లైంట్ చేయొద్దు. వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది రాజకీయ నాయకుల మీద కూడా ఏడుస్తారు. వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు, ఆ సరిగ్గా చేయలేదు, ఈ రోడ్ చేయలేదు, అనేది ఇవ్వలేదు. మనకు అనవసరం. ఇది ఓటు వచ్చినప్పుడు వేస్తాయో, మీకు ఇష్టం వచ్చినప్పుడు తెలుసు, లేకపోతే లేదు. ఈ కాన్సన్ట్రేషన్ ఏంటి? ఇంత స్వేచ్ఛగా ఇక్కడ కూర్చొని మనం క్లాస్ చెప్పుకుంటున్నామంటే పోలీస్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. కొన్ని దేశాల్లో చదువుకోవడానికి భయపడుతుంటారు, ఎప్పుడు వచ్చి పంపడేస్తారో కూడా తెలియదు, అవునా కాదా? ఉక్రెయిన్ లాంటి దేశాలు చదువుకోవడానికి కూడా లేదు. కొన్ని దేశాలు ఆందోళన చదివించడం కూడా జరిగించారు. మన దేశంలో పుట్టినందుకు ఇంకా ఎంత కృతజ్ఞతగా ఉండాలి. మీరు కృతజ్ఞత చెప్పాలా కానీ ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఈ కృతజ్ఞతలు చెప్పడం వల్ల కలిగే లాభం ఏంటో తెలుసా? మీకు తెలియకుండానే మీరు ఒక సక్సెస్ ట్రాప్ లో పడతారు. మీకు తెలియకుండా కృతజ్ఞత చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఎవరి గురించి కంప్లైంట్ చేయడం మీ వల్ల కాదు. అర్థమవుతుందా? కంప్లైంట్ చేయడం ఎవరి వల్ల కాదు. ఉంటే కృతజ్ఞత ఉంటుంది, అంతా కంప్లైంట్స్ ఉంటాయి. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కృతజ్ఞత ఉంటే కంప్లైంట్స్ ఉండవు, కంప్లైంట్స్ ఉంటే కృతజ్ఞత ఉండదు. బాధ ఉంది అంటే నీకు కృతజ్ఞత లేదని అర్థం. కృతజ్ఞత ఉందంటే ఈజీగా అంత సంతోషం, ఆనందం. సంతోషం, బాధలు 2 ఒకసారి ఉండవు. ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళంతా సంతోషం ఉంటుంది. పరిస్థితులు ఎట్లా ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఫ్లెక్స్ మీద గౌరవమైన పవన్ కళ్యాణ్ గారు
నాట్ పాలిటిక్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ అన్నారా సార్ గెలిచారు, గెలిచినందుకు ఎంత పేరు వచ్చిందో తక్కువ పేరు, అదే ఎక్కువ పేరు కాదు. గెలిచిన దానికంటే ఎక్కువ పేరు ఎక్కడ వచ్చిందో తెలుసా మీకు? సినిమాలో వచ్చిందా? గెలిచినందుకు ఎక్కువ పేరు వచ్చిందా? గెలిచినందుకు సినిమా తీయడం వల్ల సినిమా సూపర్ హిట్ అవడం వల్ల రాలా. ఆయన గెలిచిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి వాళ్ళ అదుం దగ్గరికి పోయి పాదాభివందనం చేశాడు అందరి ముందు. దట్ ఈస్ గ్రాటిట్యూడ్. అర్థమవుతుందా? దాన్నే గ్రాటిట్యూడ్ అంటారు. నాకు మీరు జీవితాన్ని ఇచ్చారు, మీ వల్ల నేను ఇంత ఉన్నానని పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు, పాదాభివందనం. ఆయన సక్సెస్ అంతా వాళ్ళ కాళ్ళ మీద పెట్టాడు. ఎప్పుడైనా మన సక్సెస్ కానప్పుడు కన్నా సక్సెస్ అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అప్పుడే ఇంకా పైకి ఎదుగుతాం. సక్సెస్ అయ్యామని చెప్పి మన అంటే సక్సెస్ అయిన వాళ్ళు రోడ్డు మీద పడ్డ చాలా మంది ఉన్నారు. మీకు తెలుసో లేదో చూసారో లేదు. చేస్తాను సక్సెస్ కానప్పుడు ఎక్కడన్నా మీరు ఎవరు పట్టించుకోరు. సక్సెస్ అయినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా బెరిగిగా ఉండాలి, ఇంకా ఉండాలి ఉండాలి. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అన్ని లక్షల మంది ముందు అందరికి నమస్కారం చేసి ఒక అన్నకు మాత్రమే పాదాభివందనం చేశాడు. దట్ ఈస్ గ్రాటిట్యూడ్. అని ఎప్పుడో గ్రాటిట్యూడ్ ని ఫాలో అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా, ఇట్లాంటి కోకోలలో ఉన్నాయి. నాకున్న గ్రాటిట్యూడ్ వల్లే నేను ఈరోజు సుత్తు పుట్టేసుకుని వెళ్ళిపోతున్నా. నాకున్న గ్రాటిట్యూడ్ వల్లే నేను ఉద్యోగం చేస్తున్నా. ప్రతి ఒక్కటి మనకున్న గ్రాటిట్యూడ్ వల్లే వస్తుంది. ఐన్స్టీన్ ఆయన రోజుకి తెలుసుగా శాస్త్రవేత్త, ఆయన బుక్ లో ఆయన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు రోజుకి 100 సార్లు కృతజ్ఞత చెప్పుకుంటాడంట. ఇప్పుడు బతుకున్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళు కూడా చెప్తాడు ఆయన. వాళ్ళ తాతలకి ముత్తాతలకి చనిపోయిన రాజకీయ నాయకులకి వాళ్ళ వల్లే మనం ఎట్లా ఉన్నామని వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్లే. ఇప్పుడు అంబేద్కర్ గారు లేరు, కానీ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నాం. వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎంత మందికి వీలైతే అంతమందికి కృతజ్ఞత చెప్పాలి. చాలా చిన్న పదం, కానీ అర్థమవుతుందా? దీనికైనా మీరు వేరే వాళ్ళ కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా మంది కష్టం మీద దృష్టి పెడతారు. కష్టం మీద దృష్టి పెట్టాల్సింది మీకున్న వాటి మీద దృష్టి పెట్టండి. ఆటోమేటిక్ అన్ని వచ్చి మీ కాలంలో పడతాయి. అది ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆనందం కావచ్చు, కీర్తి కానీ ఏదైనా ప్రతి ఒక్కటి వస్తాయి. మనం ఎక్కువగా ఎవరిదైతే బాగా తిరుగుతామో, ఎవరిదైతే మాట్లాడతామో ఆ లక్షణాలు మనకు తప్పుతాయి, కొత్త ఏం రావు. అర్థమవుతుందా? చేస్తాను ప్రతిరోజు మీరు చెప్పాలనుకుంటే ఎన్ని చెప్పచ్చు కృతజ్ఞతలు. తల్లిదండ్రులు, పేరెంట్స్, ఉదయాన్నే మనం పోతుంటారు, కార్మికులు ఉంటారు, ఊడ్చేవాళ్ళు, రోడ్డు ఊడ్చేవాళ్ళు, వాళ్ళు కూడా కృతజ్ఞత చెప్పాలి. వీలైతే మీ కన్నా ఉంటే ఒక ఇచ్చిపోండి, ఒక చాక్లెట్ ఏదో వాటర్ హోటల్లో పోతే ఏదైనా తిన్నప్పుడు ఆయన బాగా చేశారని కళ్ళల్లో తలబెట్టి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా చెప్పండి. ఇంకా వాళ్ళ ఆనందానికి అర్థం ఉండదు. వాళ్ళేమో కానీ మనకి ఇంకా చేతికి తీసుకుంటారు. మీరు ఎంత ఎక్కువగా ఇస్తుంటారో మీకు ఆ వచ్చేది ఎక్కువ అయింది. ఇప్పుడు భగవంతుడు ఇచ్చేది ఎక్కువ నాకు, నేను ఇచ్చేదే తక్కువ, ఆయన ఇచ్చేదే ఎక్కువ నాకు. మనం 1000 కోట్లు కష్టపడ్డా కూడా భగవంతుడు ఇచ్చిన దానికి మనం సమానం ఇవ్వలేదు. మన తల్లిదండ్రులు ఇచ్చిన దానికి, మన గురువులు ఇచ్చిన దానికి అన్కండిషనల్ గా గౌరవించండి. తల్లిదండ్రులు, గురువులు కారణం పడండి. మీకు తెలియకుండానే ఒక గుడికి వెళ్తారో, ఒక చర్చికి వెళ్తారో మీకు అక్కడ ఎంత ప్రశాంతత, ఎంత శక్తి, ఎంత వస్తుందో ఒక గురువు పాదాల కాడ, ఒక తల్లిదండ్రుల పాదాల కాడ అంతకు 100 రెట్లు వస్తుంది. నేను అనుభవించా, నేను చూసా. ఎందుకంటే వాళ్ళ ఒక్కలే తల్లిదండ్రులు అంటే మనకు రక్త సంబంధం ఉంది కాబట్టి మనం బాగుండాలని కోరుకుంటారు. గురువులకి మనకి రక్త సంబంధం ఏం లేదు. గురువులకు వాళ్ళ పిల్లలు ఎంత సక్సెస్ అవుతే అంత ఆనందపడతారు, వాళ్ళ స్టూడెంట్స్ సక్సెస్ అయితే అంతకు 10 ఆనందపడతారు. ఎందుకో నా స్టూడెంట్, నా ప్రోడక్ట్, నేను చదువు చెప్పిన వ్యక్తిని గర్వంగా చెప్పుకుంటాడు. బయటికి పోయి కనపడ్డోడికి అందరూ చెప్తారు. మన తల్లిదండ్రులు కూడా చెప్పుకుంటారు. ఎందుకు వాళ్ళు కడుపును పుట్టాం కాబట్టి. టీచర్స్ ఎందుకు ఇంకా విపరీతంగా ఉండదు వాళ్ళకి అదే ఎనర్జీ, అదే శక్తి వాళ్ళకి. మనం వాళ్ళకి ఇచ్చేది ఏంటి? ఏదైతే ఇస్తారో అది గౌరవిస్తారా, కీర్తిస్తారా, డబ్బు ఇస్తారా, అది 100 రెట్లే మీ కాడికి వచ్చి కూర్చుంటుంది. రావడం పక్క, దాంట్లో డౌటే లేదు. దీంట్లో నేను చెప్పినట్టు అబద్ధాలు ఉన్నాయా, నేను ఎంత ఉన్నాయా? అర్థమవుతుందా? నాకు ఇది చెప్తుంటే నేను రోజంతా చెప్పగలుగుతా. ఎందుకంటే నేను దీన్ని ప్రాక్టీస్ చేసా, నేను దాంట్లో ఉన్నా. మన కణంలోనూ, మన బాడీలో ప్రతి నరాల్లోనూ కృతజ్ఞత ఉండాలి. అంటే ఆటోమేటిక్ అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయి. నాకు 3 ఏళ్ళ కొడుకున్నప్పుడు, 3 ఏళ్ళు ఉన్నప్పుడు నా కొడుకు మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడతాడు. నా స్పీచ్ కూడా ఇస్తాడు. రమణ స్కూల్లో చదువుతున్నాడు, మాట్లాడతాడు. కేవలం కృతజ్ఞతే. మా వాడు కూడా రాస్తాడు, కృతజ్ఞత రాసుకుంటాడు, గ్రాటిట్యూడ్.
ఆ 60 సంవత్సరాల వ్యక్తులు కూడా కృతజ్ఞత చెప్పి నేను వాళ్ళకి అలవాటు చేయించి వాళ్ళు కూడా హ్యాపీ కూడా చేశారు. ఒక పెళ్లిగాను ఒక అమ్మాయికి పెళ్లి అయితే చేశాం. ఓన్లీ కృతజ్ఞత రాయడమే. భగవంతుడు ఇచ్చిన అన్నిటికీ రాయడం మొదలు పెట్టండి. నిరాకరిస్తే ఎలా చదివితే మీ ఊహలు కూడా అందదు. దాంట్లో డౌటే లేదు. పట్టుకున్నదల్లా బంగారం అయితే మీరు ఏది పట్టుకుంటారు అది అనుకోవచ్చు. ఇప్పుడు మీరు కృతజ్ఞత చెప్తే అయిందా అని ఇప్పటికి ఇప్పటి వరకు మీకు 18 సంవత్సరాలు ఉంటాయి. మీ మైండ్ అంతా నెగిటివ్తో కంప్లైంట్స్తో నింపుకుంటారు. అవునా? చెత్తలో నింపుకుంటారు మీ మైండ్ అంతా. ఇప్పుడు కృతజ్ఞత చెప్పడం వల్ల వెంటనే సర్దుకోవచ్చు రిజల్ట్స్. కొద్దిగా ఇది వేసే కొన్ని నెగిటివ్స్ తగ్గుతుంటే పాజిటివ్ పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అట్లా పాజిటివ్ పెరిగే కొద్ది నెగిటివ్ తగ్గే కొద్ది ఇది ఎక్కువ అయ్యే కొద్ది అప్పుడు తెలియకుండానే మీకు ఏది పట్టుకుంటుంది బంగారం అవుతుంది. చైనా బ్యాంబో ట్రీ ఉంది. ఏది కూడా రిజల్ట్ వెంటనే రాలేదని మీరు ఫీల్ అవ్వద్దు. చైనా బ్యాంబో ట్రీ ఉంటుంది. అది విత్తనం నాటిన 3 సంవత్సరాలకు అడుగు పెరిగింది. తెలుసా? విన్నారా? బ్యాంబో ట్రీ విత్తనం నాటిన తర్వాత ఒక 3 years కి జస్ట్ ఒక అడుగు పెరుగుతుంది అంతే. అడుగు మాత్రం పెరుగుతుంది. 3 సంవత్సరాల పాటు నీళ్లు పోసి చెప్తే తర్వాత జస్ట్ 1 month లో 90 అడుగులు పెరుగుతుంది చెట్టు. ఎన్ని అడుగులు? 90 అడుగులు 1 month. అంటే ఈ 3 సంవత్సరాలు ఏం చేసుకుంది? ఆ వేరును ఎంతవరకు పానీయాలో డెప్త్ అంతవరకు పానించింది. ఎందుకంటే నేను చాలా ఎదుగుతున్నాను. ఎదిగినప్పుడు నిలబడాలి, స్ట్రాంగ్ ఉండాలంటే కింద ఏళ్ళు బలంగా ఉండాలి. మీరు కృతజ్ఞత చెప్పాలి. చెప్పిన వెంటనే రాలేదని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇంతవరకు నెగిటివ్ అంతా నింపున్నారు. అదంతా కావాలంటే మీరు అంతా నింపండి. మీ ఎగ్జామ్స్ అయిపోయే వరకు నేను ఆనెస్టీగా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నెగిటివ్ మాట ఒక కంప్లైంట్ చేయకుండా వీలైనంత వరకు కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు దాకా మీకు ఉదయం సైన్స్ గురించి చెప్పారు, ఇప్పుడు సైన్స్ గురించి చెప్పారు. మీకు చెప్పినందుకు మీకు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఎట్లా రాయాలి, ఎగ్జామ్ ఎట్లా రాయాలి, 35 మార్కులకు ఎట్లా పాస్ అవ్వాలి, 100 పొందాలా తెచ్చుకోవాలో చెప్పారు, 100కి 70 ఎలా తెచ్చుకోవాలో చెప్పారు. ఇటువంటి టెక్నిక్స్ చెప్పినందుకు విపరీతంగా కృతజ్ఞత చూపించండి. కావాలంటే మీరు ఒక ట్రైల్ అయ్యండి. రేపు నుంచి మీకు నచ్చిన ఒక టీచర్ తీసుకోండి. లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకోండి. ఒక టీచర్ తీసుకుని ఆ టీచర్ మనసులో అనుకోండి. ఉదయం నుంచి ఆ మేడంకో సార్కో కృతజ్ఞత చెప్పుకోండి మనసులోనే. ఏ విధంగా అబ్బా సార్ సూపర్గా చెప్పాడు, అబ్బా మాస్టర్ ఎంత చెప్పాడు అంటే భయమర్చిపోయాము. థ్యాంక్స్ సార్, భలే చెప్పాడు, నవ్వుతా చెప్పాడు, భలే జోకులు వేసాడు, థ్యాంక్ యూ సార్ అని అదే 10 నుంచి సాయంత్రం చెప్పండి. మరుసటి రోజు ఆ సార్ మీ దగ్గరికి వస్తాడు. ఏదో ఒక సందర్భంలో వచ్చి మిమ్మల్ని మెచ్చుకోవడమో మీకు ఏదో ఒకటి ఇవ్వడమో తెలియకుండానే మనకు ఆ సార్ దగ్గర అయిపోతాం. మనకి తెలియకుండానే మనకు కృతజ్ఞత వచ్చి ఏదో ఒక లాభం జరిగింది. అది ఫ్రెండ్ విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, ఎవరైనా ఏదైనా మీకు ఏదైనా తేడా ఇష్యూస్ ఉన్నాయా, ఒక వ్యక్తితో మీకు పర్లేదనుకో వెతకండి. పాజిటివ్ విషయాలు అతనితో మీకు కృతజ్ఞత చెప్పాల్సిన విషయాలు వెతకండి. ఖచ్చితంగా నా రోజులతో మొత్తం మళ్ళీ క్లోజ్ అయిపోతారు. మీరు అనుకోవచ్చు మీకు ఎవరో పన్నోళ్ళు ఉండొచ్చు, ప్రత్యేకలు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు. వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే మన తల్లిదండ్రులు గురువుల తర్వాత మన గురించి ఎక్కువ ఆలోచించేది మన శత్రువులు. వాళ్ళ వల్ల మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. మన మైండ్ సెట్ ఇంకా అలర్ట్గా ఉంటాం. అక్కడ రోజు అస్సలు మర్చిపోకూడదు. కనపడ్డప్పుడు నన్ను థ్యాంక్స్ చెప్పాలి. వాడి మైండ్ పనిచేయదు. అర్థమవుతుందా? వాడి మైండ్ పనిచేయదు. ఏదో జరిగింది అనుకుంటాడు. వాడు ఒక ట్రాక్ అనుకుంటే మనం ఇంకో ట్రాక్ వేసి వాడు ట్రాక్ చేయాలి. దీనికి ఏమైనా కష్టమా? మీరు అనుకోవచ్చు వాడు చేసినట్టే మీకు తెలుసా అని. దాన్నే తలుచుకుని బాధపడే కన్నా ఒక గ్రాటిట్యూడ్ వదలండి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నేను ఎవ్వరికి భయపడే సమస్య లేదు. ఎవ్వరికైనా నేను భయపడను. ప్రతి ఒక్కరు కృతజ్ఞతగా ఉంటాను. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. నాకు కృతజ్ఞత గౌరవం ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. భయపడే ఉండదండి. అర్థమైందా? ఫైనల్గా ఒక మాట చెప్తున్నానా, నా ఫోన్లో కాంటాక్ట్స్లో చాలా ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళు చాలా ఉంటారు. ఈరోజు నుంచి మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరి పేరైనా సరే ఒక వ్యక్తిని తీసుకోండి. నేను చేస్తున్న పని వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఐశ్వర్యంగా కీర్తి ప్రతిష్టలతో గౌరవ మర్యాదలతో సకల సౌకర్యాలతో కృతజ్ఞతతో ప్రేమతో చాలా హ్యాపీగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. హార్ట్ఫుల్గా పెళ్లి మీద పెట్టండి. పెళ్లి తీసుకుని పేపర్ మీద పెట్టండి. ఒక్క పర్సన్ గురించి రాయండి. కరెక్ట్గా వితిన్ 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో వాళ్ళకన్నా ముందు మీరు తయారవుతారు. మనం ఎవరినైతే బాగా బలంగా బాగుండాలి
ఓకే క్లియర్? చివరిలో ఒక మంత్రం చెప్తాను. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. సింపుల్. ఒక్కటి చాలు ప్రపంచాన్ని అడగాలి అంటే